నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. తమిళనాడు రాజకీయాల్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకేగా ఉన్న పోటీ ఇప్పుడు చిలువకు వలువలు అయి కొత్త పార్టీలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్, టీవీకే, బీజేపీ, పీఎంకే, విజయకాంత్ పార్టీ ఇలా ఒక్కటేమిటి, రాష్ట్రంలో ఇంచుమించు 10 వరకు పార్టీలు ప్రధాన స్రవంతిలో పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్నా డిఎంకే బహిష్కృత నాయకురాలు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వికే శశికళ కొత్త పార్టీని ప్రారంభించారు. రామనాథపురం జిల్లా కముదిలో జరిగిన జయలలిత జయంతి వేడుకల్లో ఆమె పార్టీ ప్రకటన చేశారు. జయలలిత మరణం తర్వాత పార్టీలో చాలా సమస్యలు తలెత్తాయని, తాను ముఖ్యమంత్రిగా నియమించిన వ్యక్తి తనకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. 9 ఏళ్లు మౌనంగా ఉన్నానని, ఇకపై ఉండటం కుదరదని, ఇంకా మౌనంగా ఉంటే కార్యకర్తలకు, ప్రజలకు ద్రోహం చేసినట్లు అవుతుందన్నారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. జెండా మధ్యలో అన్నా, ఎంజీఆర్, జయలలిత చిత్రాలున్నాయి. పార్టీ పేరు తర్వాత ప్రకటిస్తామని శశికళ పేర్కొన్నారు. మొత్తానికి శశికళ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాల్లో వచ్చే మార్పులు ఏంటి? 10 పార్టీల మధ్యలో ప్రజలు ఎవరికి ఓటు వేస్తారు? ఏ పార్టీ గెలుపోటములను నిర్ణయించనుంది? మళ్ళీ డిఎంకే అధికారాన్ని నిలబెట్టుకుంటుందా, లేక అధికార పీఠాన్ని ఎన్డీఏ కూటమి తన్నుకుపోతుందా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. 2026లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2026 నాటికి బెంగాల్ మమతా బెనర్జీ పాలన, తమిళనాడులో డిఎంకే పాలన ముగుస్తుందని జోస్యం చెప్పారు. తమిళనాడులో అధికార డిఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించి రాష్ట్ర రాజకీయాల్లో నూతన శకానికి నాంది పలుకుతామన్నారు. 2026లో తమిళనాడులో బీజేపీ అన్నా డిఎంకే కూటమి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత డిఎంకే పార్టీ పాలనలో 100% వైఫల్యం చెందిందని ఆరోపించారు. తాను ఢిల్లీలో నివసిస్తున్నప్పటికీ నా చెవులు ఎప్పుడూ తమిళనాడు వైపే ఉంటాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే అమిత్ షా ఇంతగా బల్లగుద్ది చెప్పారంటే అందుకు అనేక కారణాలు ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికి ఆ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఎన్డీఏ పార్టీలోకి చిన్న చిన్న పార్టీలను చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే పటాలి మక్కల్ కట్టి పీఎంకే పార్టీ ఎన్డీఏ కూటమితో జతకట్టింది. పీఎంకే చీఫ్ అంబుమణి రామదాస్ ఏఐఏడీఎంకే ఎన్డీఏ కూటమిలో చేరారు. చెన్నై ఏఐఏడీఎంకే చీఫ్ తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామిని కలిసి రామదాస్ ఎన్డీఏ కూటమిలో చేరినట్లు ప్రకటించారు. మరోవైపు టీవీకే చీఫ్ను ఎన్డీఏ కూటమి చేర్చుకునే ప్రయత్నాలు బీజేపీ సీరియస్గా చేస్తుందని ప్రచారం సాగుతోంది. అధికార డిఎంకేను ఓడించేందుకు తమతో కలిసి రావాలని టీవీకే చీఫ్ విజయ్కి గతంలో పళనిస్వామి ఆఫర్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో విజయ్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. పొత్తులతో ప్రతిపక్షాలు బలోపేతమవుతున్న వేళ సీఎం స్టాలిన్ విపక్ష కూటమిని ఎలా ఎదుర్కొంటుందనే అంశం సర్వత్రా ఆసక్తిగా మారింది. కమలం పార్టీకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ పార్టీ కట్ ఎడ్జ్ పాలిటిక్స్ను నడిపిస్తుంది. విజయ్ ఎన్డీఏలో చేరడానికి సముఖత చూపకపోయినా సాధ్యమైనంత ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. వస్తే కొండ, పోతే రాయి అన్నట్లుగా ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం శశికళ పార్టీ పెట్టారు. జయలలితకు ఉన్నంత క్రేజ్ శశికళకు లేకపోయినా కొన్ని ఓట్లను సంపాదించి పెట్టగల నేతగా అయితే చరిష్మా ఉంటుంది. ఆమె పార్టీని ఇప్పుడే స్థాపించారు కాబట్టి మరికొద్ది వారాలు వేచి చూసే అవకాశం ఉంది. ఈ సమయంలో గనక పార్టీకి జనాదరణ ఎక్కువైతే ఆమెను ఎన్డీఏలోకి లాగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. శశికళ పార్టీలోకి వస్తే కూటమి తరపున స్టార్ క్యాంపెయిన్గా అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రజాకర్షణ మరింత పెరుగుతుందని చెప్తున్నారు. నిజానికి తమిళనాడు రాజకీయాల కోసం బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఆ పార్టీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అన్నామలైనే రాష్ట్రంలో అధికారం కోసం పక్కన పెట్టింది. అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకోవాలంటే అన్నామలైని పక్కకు తప్పించాలనే షరతు ముందుకు వచ్చింది. దీంతో మొదలు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకుంటే అధికారానికి చేరువైనప్పుడు అన్నామలైని ఉపయోగించుకోవచ్చనే ఉద్దేశంతో ఆయనను
పక్కన పెట్టేశారు. ఇక పార్టీ ప్రచారంలోనూ కమలనాథులు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఇక రాష్ట్రంలో డిఎంకే ద్రవిడవాద పాలిటిక్స్ ను దెబ్బ కొట్టడానికి మోదీ ఒక వ్యూహాన్ని పన్నారు. వచ్చే నెల మార్చి 1వ తేదీన మోదీ మదురైలో ర్యాలీలో పాల్గొనున్నారు. ఈ సమయంలోనే మదురై దగ్గరలోని తిరుప్పరంకుండ్రం దేవాలయాన్ని దర్శించి దాదాపు 30 నిమిషాల పాటు అక్కడే గడపనున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో ఇది రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పును తీసుకువస్తుందని అందరూ భావిస్తున్నారు. తిరుప్పవరంకుండ్రం కొండపై మురుగన్ దేవుడి 6 పవిత్ర క్షేత్రాలలో మొదటిదైన సుబ్రహ్మణ్య స్వామి గుహాలయం ఉంది. ఇదే కొండపై హజరత్ సుల్తాన్ సికిందర్ షాహీద్ దర్గా కూడా ఉంది. దీంతో ఈ కొండ 2 మతాలకు పవిత్ర స్థలంగా మారింది. కానీ ఇలా 2 మతాల పవిత్ర స్థలాలు ఉండడంతో కొండపై ఆధిపత్యం కోసం కూడా 2 వర్గాల మధ్య వివాదం రాజుకుంది. ఇలాంటి టైంలో కార్తీక దీపాన్ని వెలిగిస్తామని హిందువులు ప్రయత్నం చేస్తే డిఎంకే ప్రభుత్వం అడ్డుకుంది. దీంతో హిందూ సంఘాలు మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. అక్కడ తమకు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నారు. అయినా కూడా వీరిని డిఎంకే ప్రభుత్వం అడ్డుకుంది. రాష్ట్రంలో మైనార్టీలను బుజ్జగించే ప్రయత్నం చేసింది. దీంతో ఇది యావత్ దేశ వ్యాప్తంగా ఒక వివాదంగా మారింది. ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా డిఎంకే ప్రభుత్వపు బుజ్జగింపు రాజకీయాలను విమర్శించేందుకు కమలం పార్టీ ప్రయత్నిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే తమిళనాడు రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు సాగుతున్నాయి. ద్రవిడ వాద రాజకీయాలకు కంచుకోట అయిన రాష్ట్రంలో ఎలాగైనా కాషాయ జెండాను ఎగరవేయాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతానికి డిఎంకేను ఓడించి ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురాగలిగితే భవిష్యత్తులో పార్టీ మూలాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో అనేక రాజకీయ ఎత్తుగడలు పొత్తులకు ప్రయత్నాలు చేస్తోంది. మరి ఈ ఎత్తులు పై ఎత్తులు ఎవరికి ఫలిస్తాయి, ఎవరికి వికటిస్తాయి అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.